బిడ్డలో బిడ్డ వచ్చినాడు నా బిడ్డరా మాని బిడ్డరారు పల్లకైతే నీలిగింది బిడ్డ కడుపు నిండా మాట్లాడి అవ్వా నువ్వు చిన్ననాడు నా బిడ్డ నాకొక్క బిడ్డ అని అవ్వా బిడ్డ ఒళ్ళు పెట్టి సాధిన తమ్ములుంటారు బయలు నా బిడ్డ బతుకమ్మ పండుగ బిడ్డ బిడ్డమైన నా మంచాలు కూతురు ఆయన రాజయ్యా కొండంత పండుగే నానా అందరూ చీర కొనుక్కుంటారు నాకు చీర కొనవా నాకు ఈ గాజులు కొనవా నాయన నా ఎత్తు బిడ్డ నాయన కావరపడేదమ్మా బిడ్డ కొనుక్కున్న చీరలు నా బిడ్డ నీకు ఎక్కేది అమ్మా ఏ మరదలు ఏ మాట అంటాడో ఏ తమ్ముడు ఏ మాట అంటాడో వాళ్ళు ఏదన్నా మాట అన్నప్పుడు నా ఫోటో కాడు తెచ్చి అయినా రాజయ్యా తమ్ముడు కింద మాట అన్నాడు మరదలు గా మాట అన్నాడు నా ఫోటో చూసుకుంటే తెలిసిపోతావా బిడ్డ పుట్టి నిల్లు మరొక నా బిడ్డ మీరున్ననాడు నా కొడుకులతో పాడు నువ్వు కొడుకు కొడుకోలు చూసుకుంటే నన్ను తండ్రి చూసావా వాడికి నా పండుగ తీరేనా నా కొడుకులు ఉంటారు బయలము అయ్యా తెలిసి తినగలను ఏదన్నా మాటంటే బాధపడి ఆయన నా ఇల్లు మనిషి అయ్యో నీ తమ్ముల తమ్ముల చూడు నా పండుగ తీరేనా బలగా అక్క బిడ్డలు చెల్లి బిడ్డలు అన్న బిడ్డలు తమ్ముడు బిడ్డలు కనుకున్న కన్న బిడ్డ కొడుకు బిడ్డలు బిడ్డ బిడ్డలు మనవాళ్ళు మనవరాళ్ళు అగో తనంతా బలిగా ఉండేపటికే తింటుండదా తాగుతుండదా పొద్దులో పోసిపోయినా బిడ్డ పేరుకు రాదు కీర్తికి రాదు అందరి నోళ్ళ పండు నాటి చక్కనైన రాజు ఎవరు ఈయన కాజపడకుండా సరగం విజయాలని ఈ రామకీర్తన అందుకే అంటారు ఆరా తెలిసిన పెద్దలు చెబుతారు బలం అన్న ఉండాలి నాట బలగం అన్న ఉండాలి నాట అంత బలగం ఉండేప్పటికీ రామకీర్తన వాడికి చనిపోయిన రాజే జీవి సరకాలు పంపిస్తాను ఇవ్వాలి ఎప్పుడు కళ్ళ నాదా రాజు ఏ ప్రాణం మీనడు నీ ప్రాణం మీన నా ప్రాణం వెళ్ళిపోయిన గడ్డ పండుగ ఏది దిక్కు లేదా బలగం అందరు కూర్చొని తన నిగుళ్ళు కూర్చొని నాయన తాత అని ఎడిసినప్పుడు 6 వెలుగుల కంజలు చనిపోయిన చక్కనైన రాజయ్య మీద పడ్డప్పుడే అమ్మ సక్షణ జీవి సరగ పిల్లలు లేని వాళ్ళ బాధలు గిట్టుంటాయి నాదా నాదా అందువర్ధన రాజు మన బల్లాటి తీసుకోండి ఓ అన్న నీకే చెప్పేది అన్న బల్లాటి ఇంటి వాళ్ళు ఇటు వస్తారు ముందుకు వస్తారు बल्ला तो पियला
బల్లాటే వెళ్ళి బల్లాడు నీళ్ళే వెనక వెనక కాదండి వెనక జరుపుండని కొడుకులు బిడ్డలు లేని వాళ్ళనే గొడ్డు అనుకుంటా ఆవురా రేపు కట్టు పచ్చ గుంటూరు కట్టి రెండు పొట్టు రెండు పొట్టు పొడిచి బాస్కల పిల్లలు కొట్టింది రెండు జీవో సింపులు ముద్దగోడు కట్టాలి రామ రామకో రామ రామడ కొడుకులు బిడ్డలో బిడ్డలు అన్న ఉన్నారు అయ్యో అయిన వాళ్ళని చూసుకొని ఆగుతలేదా అయ్యాల రామ రామకో రండ రామడ బిడ్డలు లేని వాళ్ళని బిడ్డలు లేని వాళ్ళ మరి ఏం చేద్దామమ్మా అమ్మ మంచిగా ముద్దుగా ఎద్దరు తిందాం ముద్దుగా బంధాలు చూస్తావు కుమారిగా ఎక్కర్రలింగునా చేపల బంధాలు చూస్తావు లంజ కొడుక వీడు ఏమైనా బొమ్మ ముఖం చూస్తావు మంచిగా బాగా బంధామని పోయి మేడల్లో ఉండు కొడుకులు బిడ్డలు లేని వాళ్ళకి ఇప్పుడు మనం ఏం చేద్దామమ్మా అంతే బిడ్డ భాస్కర్ నువ్వే మంచిగా మాట్లాడతాను రా నీ ఎవరు కూర్చోలు అరే రామగా అయ్యో ఏం నూకురా నీ నూకు మీద నూకు నూకితే ముద్రాలు వస్తారా కారుగా వాడి తక్కువ లేని వాళ్ళు ఇసురావుతులు ఒకటి గింత గింతుండే మీరు వాడి ఫోన్ ఇసురావుతులు ఎప్పుడైతే దసరా వరకు రామగా అయ్యో భార్య అన్నా భార్య అన్నా బట్టపోరు లెక్కన ఉన్నది అరే రామగా ఇద్దరు బండి బారికి
గదిగరి రామ అయోధ్య అక్క బంధు వారి ఉండే వనుకు వనుకు ఆ బంగారి ఆ భవనాల ఆ 12 పాల బండి వాళ్ళు రావే రామ అయోధ్య రామ ఏడేళ్ళు అయితే పక్కకి ఇప్పుడు కొత్తది అందుకే కొత్తది కొర్రమాడు పాత బర్రమాడు బంగుళాల ముందుకో బల్లగాడికి వచ్చినప్పుడు వారి చూసాడు బామ్మ అయ్యో అయ్యమా నువ్వు అందరు జావు అంటే అర్థం కదే బొమ్మన్నట్టు ముళ్ళు కడతాను ఆయన వెనుక ఏంటి అవి గుడ్డపేగులా అవి 100 రూపాయలు కూడా పడతాను తెరికేనా ఏ గుడ్డపేగులు పీక్తుంది భార్య ఎందుకు ఇంత అందంగా తయారైనమ్మా నీవంటే కొత్తగా తయారైంది చిలికల కొలికి కొలుకుమిటారు కొరికి పాప వస్తే రావాలమ్మ నీ భార్య చాలా అందంగా ఉన్నదయ్యా ఏంద్రా చిలికల కొలికి కొలుకుమిటారు కొరికి పాప వస్తే రావాలమ్మ నీ భార్య చాలా అందంగా ఉన్నదయ్యా ఏమండోయ్ అవన్నీ మీరు ఒక్కసారి మీ నోట అనరా నేను అని అట్లకొచ్చింది అని ఇంత మంది చూడగా కంఠాత్మ కురువులో ఒక్కసారి అను ఓన్లీ ఒకటేసారి చిలికల కొలికి ఆయన కొలికి దాడాడు కొలికి అని అవుతుంది ఇంత మంచిగా అందంగా తయారైంది అయ్యో నీ కళ్ళకైనా శనివారం వచ్చినాయి ముందుగా అదేనే నిన్న మొన్న కట్టుకున్న చీర ఎరవడ కట్టుకుని వచ్చిందండి నిన్న మొన్న చీర కట్టుకుంటే మొక్కల కాడికి వచ్చి ఇప్పుడు మొత్తం శిశువులు అంతా ఊడ్చుకొస్తుంది కదా ఓహో ఇట్లెందుకు అయిందంటవా కిందికైంది నిన్న మొన్న కట్టుకున్న చీర పిండి ఎండేసుకొని ఆ ఇంట్లో పోయి మామగారు పెట్టింది లేదా గుండెజేంబు కాలు కడిగే చెంబు అలా ఉడుకు బూడిది పోసుకొని అటు రాక్కొని కట్టుకొని వచ్చిందండి ఇంత మంచి చెప్పింది మీ అవ్వ మా అత్త మీ అవ్వ మా అత్త మా అత్త మీ అవ్వ మీ అవ్వ మా అత్త మీ అవ్వ మా అత్త మీ అవ్వ వాళ్ళ అత్త మీ అవ్వదానికి మొక్కల్లో కుమారిగా దేనికి విద్య కరెంట్ బిల్లు తప్పే పెట్టే కదా తప్పే కరెంట్ బిల్లు ఎక్కడిదిరా మొత్తం జీరో వస్తుంది మా బియ్యత్తాను ఉండు కూడా కానీ బామ్మ ఇక నాగవల్లుగా తేడు నారమణ సుందరి సుకుమారి గులుకు మిట్టారి నాదా ప్రాణేశ్వర నాదా జగదీశ్వర నాదా నా లోకేశ్వర అందాల అప్పరంగి బొమ్మ
దసరా పండుగ దాకా కాపాడుకుంటా తర్వాత దానికి అప్ప చెప్తా ఇంకా నాకేం పని నేనే ముసల్లా నా వాయిల్ మళ్ళీ అంటలేనా లేస్తలే అని ఆయన మాయా బాబు అదే ముసల్దాన్ లెక్కున్నా అదే ఇంకోటికి ఇచ్చిన పోయేటట్టు లాంచే బాబు లైన్ వేసుకో ఎత్తినట్టు కొండ కోనలో గుండెల్లో బయలు వెళ్ళిందే పోతమున్నారు వాళ్ళు బాగా కండ పెట్టా వెళ్ళారా మా చెల్లె అంతే పోతమున్నారు వాళ్ళు కౌరెల్లి ఊరన్న చేతమున్నారే వాళ్ళు సురగల్లా దేవతోల సురగల్లా దేవతోల భానురాను భార్య భర్తలు భర్తను చూడవమ్మా మరి ఊరిలో పేగింది పాట మిగిలింది పాట మీద పాట పడ్డ గుడి ఉన్నదా పాట పడ్డ గుడిని కళ్ళ చూసిందమ్మా తిరుపతి రామేంద్రము చంద్రుడు జగన్నాథం తిరిగినాం బాబంగా మన ఊరికి పోయి ఎత్తవలది పాట పడ్డ గుడి బాబా పాట పడ్డ గుడి రోజున రాదన్నారు పాట పడ్డ గుడికాడి ఉదర భార్య తీసుకుని నందివర్ధన మహారాజ్ గుడికి అర్థపరి ఉదూరన బలన విడుతున్నమ్మ మరి ఆ పుణ్య దంపతులు గుడికాడికి వచ్చారు గుడిలేసిపోయింది పాటి మిగిలింది పాడవాడ గుడిని రోసిన తర్వాత రోసింది పాటికి అత్తదాట బామ పలసగున్న 10 మందిని వెళ్ళట పలసగున్న సేను పంట ఎక్కువ వెళ్ళి చూపెట్టింది కష్టపడ్డ తల్లికి సుఖం వత్తదన్నరమ్మ పాడబడ్డ గుళ్ళకాడికి వచ్చి గుళ్ళె ఉన్న లడ్డి ఎత్తిపోద్దామని గుళ్ళె ఉన్న వల్ల గదాన బింద బుధ మంద పెట్టుకొని కొన్ని గుడి శృంగారి గుడిలో రాతిలింగం ఏలింది మోదీదేవి దొరుకుతున్నాయి ఈ గుడి కాడ సంతానం దొరకలే మా ప్రాణమైన పర్వాలేదు అన్నడే కింది పెట్టి శ్రీపాదాల మీద పెట్టి ఉరగాత అన్నాడు రాదు నంది వర్ధన రాదు బాల మోదీదేవి చూడవమ్మ గర్భగుళ్ళ కింది పెట్టి శ్రీపాదాల మీద పెట్టి ఉరగాలతో పట్ట
శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర హర హర శంకర శివ శివ శంకర కైలాసపతి ఓ దేవా ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర జంగమ వేషము వేసి నీ చేతుల శూలము వాటి జంగమ వేషము వేసి నీ చేతుల శూలము వాటి కైలాసమేలే కైలాసవాసవో ఓం బోలో శంకర ఒక్కరా రావా లేకిలేజ కొడుక ఎవరిలేకిన కొడుకురా నువ్వే అవులే నీ లేకిన ఈ పోరు తాగుకుంటా మొత్తమే ఈ పెంచబడి పెళ్ళాలు తాగుకుంటా మొత్తం పోరు తాగుకుంటారా వీళ్ళందరినీ రోజు నువ్వు ఎత్తుకొని కావచ్చు ఊర్లో పోండి ఇంకా ఆ, తెల్లరంగా 3 గంటలు నిన్ను ఎత్తుకుంటా బామ్మది నీకు అంత సినిమాలేని బ్యాటరీ లో అయిపోయింది పోరి ఏంది ఛార్జింగ్ కట్టు నాదే అబ్బో నీ గడ్డ పెద్దదా సల్క పిన్ను అదే దొడ్డి బాబా నా పిన్నేనా అది వీడని పిన్న అక్కడ కత్తలేదు అయ్యో ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర మెడలో పామున దోటి నీ తలపై గంగను రాజి మెడలో పామున దోటి నీ తలపై గంగను రాజి గంగను మోసిన శిరము నీవయ్యవో ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర చీకటి వెన్నెలలోన మేము పోసిన పోలముగా చీకటి వెన్నెలలోన మేము పోసిన పోలముగా చీకటి మార్చిన ఎవరు వీచినవో ఓం బోలో శంకర ముక్తి లేనని నీకు ఒక్కదానికి పొడుచుడు పొడుచుడు పాడు మొదలైన పట్టింపు ఉండాలి ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర నీకంటే ఆయన అయ్యో వాంగి వాంగి మొక్కుతాడు గీనే సాంబయ్య అమ్మాయి నిలుబొట్టు పెట్టిండు అమ్మ నాకు కాలాడిస్తాండి ఆ మార్గేటనగాసి శివలింగములో వెలయింది. మార్గేయునిగాసి శివలింగములో హృదయించి ఆ బంధువులే భగవంతుడవయ్యవో ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర శివ
దాసుడై ఉంటాడు ఆ తల్లి మరి కడిసోకం మాత్రం అనగా చూడు అందుకే అంటారమ్మా ముగ్గురు దేవతలు మూలమైన తంగాలు ఒకనాటి పెద్దల కవిగాయకులు వాళ్ళే మరి నటన ఎండకొండ మామల కూతురుడు ఓంకారపతి శివతంగమయ్య ఉన్నవారిల్లు కాలిపోయింది లేని వారికి మరి భార్య కాలం చేసింది మెడల నాగన్న బుస్సు కొడతాడు అన్ని లెంకలు కొడతామున్నది రామో రామ అన్ని లెంకలు కొడతామున్నదే రామో రామ ఇక జపమాల ఆగిపోయింది ఉన్నవారి ఇల్లు కాలిపోయింది లేని వారి భార్య కాలం చేసిందా చేతులు అందరం వేసుకుంటే చంద్రశేఖరనగరమే లేదు నందివర్ధన మారదు భార్య అయిమవతిది పిల్లలను కొడుకులు బిడ్డలు అని పాటుపడ్డ గుళ్ళలకు పోయి వేస్తాను ఒకవేళ పలమూడి కట్టబోతే ఆ తల్లి ప్రాణం పోతే నీసుగుల్లో అంటారు కౌసుగుల్లో అంటారు మరి ఆ భగవంతుడు కూడా దెబ్బ ఎవరికి అర్థం కాదమ్మా ఆ తల్లి గర్భాన పుట్టబోయి మరి ఆ సంతానం ఓడి కడుతున్నాం అనుకోని ఒక అవతారం కొండ మీద ఉంచుడు మరో అవతారం 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తి గుడి వద్ద పుట్టిండు గుడి వద్ద పుట్టిండే దంగమయ్యా దంగమారు మీద గుడి ముందు పుట్టినట దంగమయ్యా గనగన గంటలు మాయమ్మ గంటలల్లా కొట్టబట్టే దంగమయ్యా అమ్మా హేమవతి దేవి తమసు బిన్నవి వేసి ఆ గుడి ముందుకు రావమ్మా గనగనం అమ్మా దేవి అమ్మా గంటనాథులో తల్లి వినాదేమో గంటనాథం తల్లి వినాదేమో ఇంకునాథం చూడబెట్టినాదో గంటనాథులో తల్లి వినాదేమో ఎవరల్లా మీరెవరల్లా ఎవరల్లా మీరెవరల్లా ఎవరో అయ్యారా ఎవరల్లా మీరెవరల్లా ఊరలేదో ఇడ బల్లేలేదో ఊరలేదో ఇడ బల్లేలేదో ఉద్యాన మనోరణ ఊరలేదో ఇడ బల్లేలేదో అయ్యా ఇలా నేను వదినవా ఇలా నేను వదినవా కళ్ళమాని వదినవా ఇలా నేను వదినవా చేతులార్థం లేకపాయే ఏ విధానం ఎంతో నీకు చేతులార్థం లేకపాయే అయ్యా శివశివాని నామెనరో శివశివాని నామెనరో శివరాత్రి నాడు ఒక్క పొద్దమా శివశివాని నామెనరో ఎవరు అయ్యా ఎవరు గనగనం ఏంటండి ఓ ఏమండి తిన్నై పన్నై ఇక తిన్నాక పాడపోతే ఏం చేయడం రందా రావుస్తా గింతలా వదిలేదామని లేదు బిడ్డ ఇంత రంది లేదు నాగర వస్తుంది చెప్తా పాడకం మీ దగ్గర నాకే రంది నన్ను వృత్తులు కానీ నిన్న మొన్న ఓరవలేదా లంచ్ అయినా ఏందండి నాదా ప్రాణేశ్వర నాదా ప్రాణేశ్వర నాద జగదీశ్వర నాదా జగదీశ్వర నాద లోకేశ్వర నాదా లోకేశ్వర ఓరు గారి నీ మొగడ దాని మొగర్రా నా మొగడద్దు ఎవరు కావాలి ఇది అయిపోయింది అది అయిపోయింది ఇది అయిపోయింది ఇప్పుడు అది కావాలన్నా ఇంటికాడ అది మళ్ళా ఎందరు చేసుకుంటారో పాడుకోను అది నీకు ఇష్టమైతేనే అందరు పోతారే సీసీ రోడ్ అవుతుంది శిశురాలు కాదు గాయలే డాంబర్ రోడ్ నున్నగా ఉండదు అదే కొబ్బరి తప్ప దానికి నూనె వాడతాడు ఇక్కడ 5 రోజులు తెప్పించుకుంటు దానికి ఆయన తాగుతారు తీరాలి ఎంత పడ్డారు భాస్కర్ గారు నేరలు కొట్టాలి అన్న కొడుకని
కాళ్ళకు అది నీ చిన్న కొడితే నీ పెద్ద కొడితే నీ అబ్బ కొడితే అయ్యో ముసళ్ళు అన్నీ ఏమంటారు అదే మా వెయ్యారు అది ముసలి పేషెంట్ అయింది ఎవరవా మేము పేషెంట్ అయితే నైట్ వచ్చేస్తున్నారు పాడకావు పేషెంట్ నైట్ వేసుకుంటారు నీకేమరికనే